శ్రీరామనవమి సందర్భంగా ఒక ముఖ్యమైన సత్యాన్ని మనం గుర్తుంచుకోవాలి. శ్రీరాముడికి ఇష్టమైన నైవేద్యం ప్రత్యేకమైన వంటకం కాదు, నిజమైన భక్తి. రామాయణంలో ఇది ఎంతో అందంగా కనిపిస్తుంది. అరణ్యంలో ఉన్నప్పుడు మహర్షులు కందమూలాలు సమర్పించారు. గుహుడు సాధారణ దుంపలు ఇచ్చారు. ఇంకా శబరి ప్రేమతో తాను రుచి చూసి మంచి పండ్లు మాత్రమే అందించింది. ఇవి రాజమందిరంలో చేసే వంటలంత విలాసవంతం కాకపోయినా భక్తి ఉన్నందున రాముడు ఆనందంగా స్వీకరించారు. ఇక్కడ మనకు ఒక స్పష్టమైన సందేశం ఉంది. భగవంతుడు మనం సమర్పించే పదార్థాన్ని కాదు, మన హృదయాన్ని చూస్తారు. మనం సమర్పించే ఆహారం శుద్ధమైనదిగా, సాత్వికమైనదిగా ఉండాలి. మనసారా ప్రేమతో ఇచ్చిందే కావాలి. ఒక చిన్న పండైనా సరే నిజమైన భక్తితో ఇస్తే అది మహా నైవేద్యంగా మారుతుంది. కాబట్టి శ్రీరాముడిని సంతోషపరచాలంటే పెద్ద ఏర్పాట్లు అవసరం లేదు. స్వచ్ఛమైన మనస్సు, నిజమైన భక్తి ఉంటే చాలు. అదే ఆయనకు అత్యంత ప్రీతికరమైన నైవేద్యం.